వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి నుంచి చూసుకుంటే దాదాపుగా 100 days టైం ఉంది డిఎస్సి పరీక్షకు. ఈ వీడియో చూస్తున్న చాలామంది ఏమి ప్రిపేర్ కావాలి, ఎక్కడ ప్రిపేర్ కావాలి, ఎప్పుడు ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా, లేకుంటే సెల్ఫ్ స్టడీ ద్వారా నేర్చుకోవాలా, ఏ బుక్స్ చదవాలి, కాంపిటీషన్ ఎంత ఉంటుంది అని ఒక మానసిక సంఘర్షణలో సందిగ్ధంలో ఉన్నారు. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిన డిఎస్సిలో మంచి మార్కులు సాధించి మీరు టీచర్ జాబ్ పొందవచ్చు. సో ఈ డిఎస్సిలో గమనిస్తే మీకు ఎక్కువగా 2 రకాల జాబ్స్ ఉన్నాయి. ఒకటి ఎస్జిటి, రెండవది స్కూల్ అసిస్టెంట్. స్కూల్ అసిస్టెంట్ జాబ్స్తో పోల్చుకుంటే ఎస్జిటి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు తెలుసు, 2nd grade టీచర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ప్రకారం కేవలం డిఎడ్ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ జాబ్ మీకు తెలుసు, అది సెకండరీ ఎడ్యుకేషన్కు సంబంధించినవి. ఇప్పటి నుంచి మనం చూసుకుంటే ఒక 100 days ఉంది. మీరు రోజు 10 గంటలు చదవగలిగితే 100 daysలో 1000 గంటలు చదవగలరు. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క స్టడీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా డిఎస్సికి నువ్వు ప్రిపేర్ కావచ్చు, టీచర్ జాబ్ సాధించవచ్చు. 100 daysలో రోజు 10 గంటలు చదివితే మీరు 1000 గంటలు చదవగలరు. ఈ 1000 గంటలకు 60,000 నిమిషాలు ఉన్నాయి, 60,000 minutes ఉన్నాయి. ఈ 60,000 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఈ 60,000 minutes కానీ, ఈ 1000 hours కానీ కొంత వేస్ట్ అవుతుంది. ఎందుకు వేస్ట్ చేస్తారంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ప్రణాళిక లేకపోవడం, ఒక మంచి గైడ్ లేకపోవడం, మెంటర్ లేకపోవడం. అందుకే ఒక సామెత ఉంది, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ప్లానింగ్ లేకపోతే ఫెయిల్ కావడం కోసం నువ్వు ప్లానింగ్ చేసుకుంటున్నావు. కనుక మీరు ఈ డిఎస్సి పరీక్షలో ఫెయిల్ కాకూడదు. ఫెయిల్ అనేది అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. గతంలో మీరు ఫెయిల్ అయితే ఈ వీడియో వినండి, ఈ గైడెన్స్ ఫాలో కండి. మరి డిఎస్సి పరీక్షకు ఎంత సమయం ఉంది? 100 days ఉంది. రోజుకు 10 గంటలు చదవాలి. ఈ 10 గంటలు ఏ టైంలో చదవాలి? చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ 5 to 10, ఇక్కడ ఒక 5 గంటలు మీరు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈవినింగ్ 5 to 10 కూడా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ ఒక 5 గంటలు చదవచ్చు. మీకు కొంచెం ఓపిక ఉంటే 10 to ఈవినింగ్ 5 కూడా చదవచ్చు. ఒక 5 నుంచి 8 గంటలు, ఇక్కడ కూడా ఒక 5 గంటలు నేను టైంలో వేస్తున్నాను. కాకపోతే ఫోన్ చూడడం వల్ల, పోస్ట్పోన్ చేయడం వల్ల, ప్రయారిటీ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల, పార్టిసిపేషన్, బర్త్డే పార్టీలకు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కు వెళ్ళడం వల్ల, ఓకే, టీవీ చూడడం వల్ల, సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యొక్క యూట్యూబ్ షార్ట్స్ చూడడం వల్ల ఈ 60,000 నిమిషాలలో చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలామంది ఫ్రెండ్స్తో మాట్లాడడం వల్ల కొంత టైం వేస్ట్ అవుతుంది. కనుక ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. ఈ 100 రోజులు కష్టపడితే దాదాపుగా 60-70 సంవత్సరాల వరకు నువ్వు సుఖపడవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 1000 గంటలు నువ్వు కష్టపడితే, ఈ 60,000 నిమిషాలను సద్వినియోగం చేసుకుంటే, ఈ యొక్క 100 daysలో నువ్వు టీచర్ జాబ్ సాధిస్తే 60-65 years వరకు నీ జీవితంలో ఎంజాయ్ చేయొచ్చు. కమ్ టు ద పాయింట్ చెప్తున్నాను. ప్లానింగ్. మొదట ఎన్ని గంటలు చదవాలి? కనీసం రోజుకు 10 గంటలు చదవాలి. ఈ వీడియో చూస్తున్న చాలామంది అభ్యర్థులు ఎక్కువగా ఫోన్ చేసి అడుగుతుంటారు, ఏ బుక్స్ చదవాలి సార్? నేను ఇక్కడ 2 రకాల బుక్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి.
ఎస్జిటి అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, ముందు సిలబస్ మీరు గమనించండి. జీకే కరెంట్ అఫైర్స్కు 10 మార్క్స్ ఉంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు 10 మార్క్స్ ఉంది, మారిన సిలబస్. అదేవిధంగా పెడగాజీ, ఈ పెడగాజీ తీసుకుంటే ఎస్జిటి వాళ్ళకు 15 మార్క్స్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ వారికి 16 మార్క్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్, ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి సబ్జెక్టు. ఇక మిగిలినది కంటెంట్. ఈ కంటెంట్కి సంబంధించి 45 మార్క్స్ ఎస్జిటి వాళ్ళకు ఉంటే 44 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉన్నాయి. ఇది కంటెంట్కి సంబంధించి. మరి వీటి కోసం ఏ బుక్స్ చదవాలి? ఈ 100 డేస్లో జీకే కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా మీరు లాస్ట్ 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చదవండి. ఈ కరెంట్ అఫైర్స్ కోసం ఎమిలీ అకాడమీలో కూడా మీకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. లేదంటే ఒక ఇయర్ బుక్ మీరు ఫాలో కావచ్చు. రెండవ సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. గత డిఎస్సికి ఈ డిఎస్సికి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కొన్ని కొత్త పాఠ్యాంశాలు చేర్చారు. చాలామందికి అర్థం కాని సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి ఈ సబ్జెక్ట్ సంబంధించి కనీసం ఒక 10 అకాడమిక్ బుక్స్ చదవాలి. మరి ఆ చదివే ఓపిక లేని వారు వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో అద్భుతంగా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి టాపిక్ వైజ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇక ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి మూడవ సబ్జెక్టు పెడగాజీ. ఎస్జిటి వారికి 15 మార్క్స్ ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 16 మార్క్స్ పెడగాజీ ఉంటుంది, సబ్జెక్ట్ పెడగాజీ. సో ఈ పెడగాజీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్. సో దీనికోసం పాత బుక్స్ చదవాలా, కొత్త బుక్స్ చదవాలా? పెడగాజీ వరకు న్యూ బుక్స్ చదవాలి, ఓల్డ్ బుక్స్ చదవాలి. బోధన పరివర్తన, పెడగాగికల్ షిఫ్ట్ అని ఒక కాన్సెప్ట్ ఎన్సిఎఫ్ 2005 చెప్పింది. కనుక ఈ బోధన పరివర్తన ప్రకారం, పెడగాగికల్ షిఫ్ట్ ప్రకారం ఈ బోధనలో చాలా మార్పులు జరిగాయి. ఏ మార్పులు జరిగాయంటే పాత అకాడమిక్ బుక్స్లో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణంలో మనం డిస్కస్ చేస్తాం. కానీ క్రొత్త అకాడమిక్ బుక్స్లో విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఈ రెండు కూడా తులనాత్మకంగా చదవాలి. అదేవిధంగా పాత అకాడమిక్ పుస్తకాలలో బోధనా పద్ధతుల గురించి ఎక్కువగా రాశారు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గురించి. క్రొత్త అకాడమిక్ బుక్స్లో అప్రోచెస్ ఆఫ్ టీచింగ్, బోధన ఉపగమాల గురించి ఎక్కువగా రాశారు. కనుక పద్ధతి నుంచి ఉపగమం ఏ విధంగా వచ్చిందో తులనాత్మకంగా కంపారిటివ్గా చదవాలి. అదేవిధంగా పాత అకాడమిక్ బుక్స్లో ఎక్కువగా మూల్యాంకనము అనేటువంటి అంశానికి సంబంధించి భావనలు ఇచ్చాడు. కానీ క్రొత్త అకాడమిక్ బుక్స్లో ఈ మూల్యాంకనం అనే పదం అంచనాగా మారింది. సో ఇవాల్యుయేషన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ అసెస్మెంట్. కనుక పాత మూల్యాంకన విధానం ఎలా ఉన్నది? 4 యూనిట్ టెస్టులు, 3 పరీక్షలు. క్రొత్త మూల్యాంకన విధానం ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 పరీక్షలు, సమ్మేటివ్ అసెస్మెంట్లో 2 పరీక్షలు ఏ విధంగా రూపాంతరం చెందాయి తులనాత్మకంగా చదవాలి. కనుక పెడగాజీకి సంబంధించి ఏ బుక్స్ చదవాలంటే పాత అకాడమీ, కొత్త అకాడమీ చదవాలి. ఒకవేళ అవి చదవడానికి ఓపిక లేకపోతే, చదివినా అర్థం కాకపోతే ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో అద్భుతంగా తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో పెడగాజీ బేసిక్స్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసి నా క్లాసులు విని నోట్స్ రాసుకొని టాపిక్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే ఎస్జిటి వారు కానీ, స్కూల్ అసిస్టెంట్ వారు కానీ అద్భుతంగా పెడగాజీలో మంచి మార్కులు సాధించవచ్చు. ఇక ముఖ్యంగా కంటెంట్. ఈ కంటెంట్కు సంబంధించి మీకు తెలుసు 45 మార్క్స్ ఉంటాయి ఎస్జిటి వారికి. మరి దాదాపుగా 5 కంటెంట్స్, తెలుగు కానీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఈ 5 కంటెంట్స్ 45 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఎస్జిటి అభ్యర్థులు వినండి, ఈ కంటెంట్ కోసం ఎక్కువ పుస్తకాలు ఒకసారి చదవడం కన్నా అకాడమిక్ పుస్తకం 3rd క్లాస్ టు 10th క్లాస్, మళ్ళీ చెప్తున్నాను 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు ఈ 5 కంటెంట్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ చదవండి. ఆ అకాడమిక్ పుస్తకాలు, ఎస్సీఆర్టీ ముద్రించిన పుస్తకాలు చదవడంతో పాటు గతంలో టెట్లో, డిఎస్సిలో కంటెంట్ పైన ఏ ఏరియాస్ పైన ప్రశ్నలు అడిగారో ఆ పాత ప్రశ్నాపత్రాలు కూడా నెట్ సోర్సెస్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ దగ్గర ఉండవలసిన మెటీరియల్ 2: ఒకటి ఎస్సీఆర్టీ ముద్రించిన పుస్తకాలు, రెండవది పాత ప్రశ్నాపత్రాలు. సో ఈ అకాడమీ చదువుతూ, పాత ప్రశ్నాపత్రాలు చదువుతూ మరి టాపిక్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
ఎందుకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎగ్జామ్ ముందు డిఎస్సి ముందు క్విక్ రివిజన్గా మీ రన్నింగ్ నోట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత ఓపిక చేసుకొని రకరకాల సాకులు చెప్తూ ఉంటాం, ఓపిక లేదు, టైం లేదు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇవన్నీ కాదు. నీకు జాబ్ రావాలంటే తప్పనిసరిగా సినాప్సిస్ రాసుకోవాలి. నువ్వు చదువుతున్నది ఇంపార్టెంట్ పాయింట్స్కి రాసుకోవాలి. ఎగ్జామ్ ముందు వాటిని నువ్వు రివిజన్ చేసుకోవచ్చు. సో కంటెంట్కి సంబంధించి ఏం చదవాలో క్లారిటీ ఇచ్చాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వారు కంటెంట్కి సంబంధించి 44 మార్క్స్ ఉంది. ఈ 44 మార్క్స్ నువ్వు సాధించాలంటే 6th క్లాస్ టు ఇంటర్ వరకు ప్రభుత్వం ముద్రించిన అకాడమిక్ పుస్తకాలు, గతంలో మీ సబ్జెక్టుకు సంబంధించి టెట్లో డిఎస్సిలో ఎటువంటి ప్రశ్నలు అడిగారో ఆ పాత ప్రశ్నాపత్రాలు కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, అకాడమిక్ బుక్స్ చదువుతూ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ వారు, ఎజిట్ వారు కంటెంట్కు సంబంధించి మీరు ప్రిపేర్ కావాల్సినవి. మళ్ళీ చెప్తున్నాను, ఇది స్థూలంగా సిలబస్. జీకే, స్టాక్ జీకే ఎక్కడ బిట్స్ అడుగుతారో మనకు తెలియదు కాబట్టి జీకే చదివేటప్పుడు ఎక్కువగా వర్తమాన వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్ను ఫోకస్ చేయండి. దానికి సంబంధించి మన మొబైల్ యాప్లో కూడా చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ మారిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10 అకాడమిక్ బుక్స్ మీరు చదవాలి. అది చదివి అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి నా 20 years ఎక్స్పీరియన్స్ ఉపయోగించి అద్భుతంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ నేను మన ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉంచడం జరిగింది. మీరు ఏం లేదు, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ లేక ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేయడం ద్వారా కానీ మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఉన్నాయి. ఇక పెడగాజీ చాలా ఇంపార్టెంట్. ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది కంటెంట్ కాదు, పెడగాజీ. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకు 15 మార్క్స్ ఉంది వెయిటేజ్ పెడగాజీ, స్కూల్ అసిస్టెంట్ వారికి సంబంధించి 16 మార్క్స్ ఉంది. పెడగాజీకి సంబంధించి ఏ బుక్స్ చదవాలో నేను చెప్పాను. పాత బుక్స్ చదవాలి, క్రొత్త బుక్స్ చదవాలి. ఎందుకంటే తులనాత్మకంగా మనకు ఈ 2 బుక్స్ పైన బిట్స్ అడుగుతున్నాడు కనుక వీటికి సంబంధించి అద్భుతమైన కోర్స్ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉంది. వీలైతే కొన్ని డెమో క్లాసెస్ విని ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని ప్రిపేర్ కాండి. ఇది 100 రోజులకు సంబంధించిన ప్రణాళిక. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఎప్పుడైనా ప్రణాళిక రచించుకోవడం కోసం ఫెయిల్ అయితే ఫెయిల్ కావడం కోసం ప్రణాళిక రచించుకుంటావు. కనుక డియర్ స్టూడెంట్, ఇప్పుడు మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ బుక్స్ ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నాం, ఆన్లైన్ క్లాసెస్ వినాలా లేక ఆఫ్లైన్ క్లాసెస్ వినాలా? చూడండి, ఎప్పటికైనా నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ ఉండకూడదు, ఓన్లీ రిపిటేషన్ మాత్రమే ఉండాలి. నీకు ఏ సబ్జెక్టులు అయితే కష్టంగా ఉన్నాయో ఆ సబ్జెక్టులు మీరు ఆన్లైన్లో వినడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్లో ఒక 2000 వీడియోస్ ఉంటే అన్నీ నువ్వు చూడలేవు 100 రోజులలో. కనుక ఏ సబ్జెక్ట్స్ అయితే నువ్వు కష్టంగా భావిస్తావో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఆన్లైన్లో నువ్వు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆఫ్లైన్లో నీకు టైం ఉంటే వెళ్ళడానికి ట్రై చేయి, అది నీ ఇష్టం అంతే. ఎప్పటికైనా కోచింగ్కు వెళ్ళాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మంచిది, షార్ట్ టర్మ్లో మీరు చదువుకోవడానికి టైం ఉండదు. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు చదవాలి? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. స్వామి వివేకానంద చెప్తాడు, నీ జీవితానికి నీవే సృష్టికర్తవు. చాలా జాగ్రత్తగా వినండి ఈ విలువైన మాటలు. తర్వాత ఎందుకు చదవాలి? వై టు స్టడీ. చాలా సంవత్సరాల తర్వాత మరి 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. సో అబ్రహాం మాస్లో ప్రకారం మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఎప్పుడైనా అవసరం అనేది మనిషికి ఒక ఇంధనం మాదిరి, ఒక ఫ్యూయల్ మాదిరి పనిచేస్తుంది. ఈ అవసరాలలో మొదటి అవసరాలు ఏంటంటే శారీరక అవసరాలు. ఎందుకు చదవాలంటే శారీరక అవసరాలు అయినటువంటి ఆహారం, నీరు, మరి ఇటువంటి ఫిజియలాజికల్ నీడ్స్ సాటిస్ఫై కావాలంటే మనకు ఒక జాబ్ ఉండాలి. రెండవది రక్షణ అవసరాలు, సేఫ్టీ నీడ్స్. మాస్లో చెప్పిన అవసరాలలో రెండవది సేఫ్టీ నీడ్స్. అంటే మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి, కొంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మరి ఈ అవసరాలు తీరాలంటే నువ్వు చదవాలి. మూడవది ప్రేమ సంబంధిత అవసరాలు, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. ఎందుకు చదవాలంటే మనకు ఒక మంచి ప్రేమ కావాలి, తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులతో మంచి ప్రేమానురాగాలు పొందాలి అంటే తప్పనిసరిగా నువ్వు జాబ్ సాధించాలి. నాలుగవది సెల్ఫ్ ఎస్టీమ్, గుర్తింపు, గౌరవ అవసరం.
మీకు తెలుసు బిఎడ్ చదివిన అభ్యర్థులు, డిఎడ్ చదివిన అభ్యర్థులు బిఎడ్ కోర్సు చేసేటప్పుడు, డిఎడ్ కోర్సు చేసేటప్పుడు మీరు ఎవరంటే మీరు చెప్తారు ఐఎమ్ ఏ స్టూడెంట్ టీచర్, నేను ఛాత్రోపాధ్యాయుడును లేక ఉపాధ్యాయ విద్యార్థిని అని చెప్తారు. అప్పుడు మీకు అది గుర్తింపు. బిఎడ్ అయిపోయింది, డిఎడ్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఎవరంటే ఏమని చెప్తారు? మీరు నేను ఒక అన్ఎంప్లాయిడ్ టీచర్, ఒక నిరుద్యోగ ఉపాధ్యాయ విద్యార్థిని అంటారు. కనుక అది నీ గుర్తింపు. సొసైటీలో ఎప్పటికైనా ఒక మంచి గుర్తింపు రావాలంటే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. కనుక ఈ 100 days ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి నువ్వు జాబ్ సాధిస్తే నీ గుర్తింపు, గౌరవం మారుతుంది ఒక గవర్నమెంట్ టీచర్గా. పర్ మంత్ 50,000 శాలరీ. ప్రైవేట్ స్కూల్స్లలో నువ్వు పనిచేస్తే నువ్వు రిటైర్డ్ అయితే బహుశా సంవత్సరానికి ఒక 50,000 శాలరీ ఉంటుంది. కానీ ఒక గవర్నమెంట్ టీచర్గా నువ్వు రిటైర్డ్ అయితే 20 ఏళ్ళ సర్వీస్ తర్వాత, 30 ఏళ్ళ సర్వీస్ తర్వాత నీ శాలరీ మినిమం 4 lakhs ఉంటుంది. సో కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ మచ్ మనీ ఇన్ ప్రైవేట్ సెక్టర్? నో. సో స్టార్ట్ ప్రిపరేషన్. చాలా జాగ్రత్తగా వినండి ఒక గుర్తింపు కోసం. తర్వాత ఆత్మ ప్రస్తావన, సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇది మనిషి జీవితంలో అత్యున్నతమైనది. దేవుడు నీకు ఒక సామర్థ్యం ఇచ్చాడు, టీచింగ్ ఎబిలిటీ. సో ఒక మంచి టీచర్గా గుర్తింపు రావాలంటే, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ మాదిరి అద్భుతంగా ఒక బోధకుడుగా కావాలంటే, సావిత్రిబాయి పూలే గారి మాదిరి ఒక అద్భుతమైన టీచర్గా నువ్వు కావాలంటే తప్పనిసరిగా ఈ యొక్క డిఎస్సిని ఉపయోగించుకో. ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్ సాధించు. ఎవరు చదవాలి? మర్చిపోవద్దు, నువ్వు చదవాలి. బాగా వీడియో వినండి, కాన్సన్ట్రేట్ చేసి. ఎవరో కాదు చదివేది, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకు చదవాలి? ఈ అవసరాలన్నీ తీరాలి మనకు. సో ఎక్కడ చదవాలి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ చదవాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, సో ద బెస్ట్ ప్లేస్ ఫర్ స్టడీ ఈజ్ లైబ్రరీ. గ్రంథాలయం అనేటువంటిది, అక్కడ జ్ఞానం అనేది ఒక వైఫై మాదిరి ఉంటుంది. నువ్వు ఉండే ఇంట్లో కానీ, నువ్వు ఉండేటువంటి రూమ్లో కానీ వైఫై మాత్రమే ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. కానీ లైబ్రరీలో కూర్చోడానికి ట్రై చేయి. ఒక ప్రభుత్వ లైబ్రరీకి దగ్గరగా ఉన్నటువంటి లైబ్రరీ, అవకాశం లేకపోతే ఒక స్టడీ హాల్ తీసుకోండి. మార్నింగ్ 5 to 10 ఇంట్లో చదవండి. 10 to ఈవినింగ్ 5 ఒక లైబ్రరీలో కానీ స్టడీ హాల్లో కానీ చదవండి. తిరిగి ఈవినింగ్ 5 to 10 ఇంట్లో చదవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 5 to 10 ఎప్పటికైనా నీకు ఈ సబ్జెక్ట్స్లలో ఏది కష్టమైన సబ్జెక్ట్ ఉంటుందో అది చదవండి. ఈవినింగ్ 5 to 10 చాలా సులభమైన సబ్జెక్ట్ చదవండి. ఉదయం పూట మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కష్టమైన సబ్జెక్ట్, అది గణితం కావచ్చు, పెడగాజీ కావచ్చు, పర్స్పెక్టివ్స్ కావచ్చు, ఉదయం పూట చదవండి. ఈవినింగ్ 5 to 10 కంటెంట్లో ఒక ఈజీ కంటెంట్ చదవండి. సో 10 to 5, ఉదయం 10 to ఈవినింగ్ 5 వరకు ఎక్కువగా గత ప్రశ్నాపత్రాలు విశ్లేషించడం ద్వారా, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి, ఎక్కడ చదవాలి, సో ఎప్పుడు చదవాలో కూడా చెప్పాను. ఇవి టైమింగ్స్. తర్వాత ఎలా చదవాలి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చదవడంలో కొంతమంది కేవలం ప్రింటెడ్ మెటీరియల్ మాత్రమే చదువుతుంటారు. అట్లా చేయొద్దు. నువ్వు ఏ టాపిక్ అయితే అకాడమీలో చదువుతావో ఆ టాపిక్ను నువ్వు రాస్తూ చదువు. 1 time రైటింగ్ ఈజ్ 10 time రీడింగ్. ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినట్లు. సో ఈ రాసిన అంశాలను చదవాలి, రీడింగ్. ఈ చదివిన అంశాలను రిపిటేషన్, ఈ 100 daysలో ఎన్నిసార్లు రిపిటేషన్ చేసుకుంటే అంత మంచిది. రిపిటేషన్, పునశ్చరణ. తర్వాత రెసిటేషన్, చదివిన అంశాలను చూడకుండా చదవడానికి ట్రై చేయండి. చూడకుండా జ్ఞాపకం తెచ్చుకుంటూ చదవండి. చదివిన ప్రతి అంశాన్ని రాస్తూ చదవండి. ఈ రాయడం వల్ల మానసికంగా ఆ భావనలన్నీ కూడా మీకు మంచి పట్టు సాధిస్తారు. అదేవిధంగా కొన్ని గుర్తులేని అంశాలు ఉంటాయి. వాటి కోసం నిమోనిక్స్, గుర్తులేని అంశాలు ఉంటాయి, వాటి కోసం నిమోనిక్స్, కొండ గుర్తులు ఉపయోగించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ సభ్య దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎంబీబీఎస్ పెయిన్. సార్క్ సభ్య దేశాలలో లేనిదన్నప్పుడు ఉన్నవి గుర్తుంచుకోవడానికి ఒక కోడ్. ఎం అంటే మాల్దీవులు, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. సో చదివేటప్పుడు కొన్ని కొండ గుర్తులు నిమోనిక్స్ పెట్టుకుంటూ చదవాలి. అదేవిధంగా డేటా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగింది,
1789. సో 1789 గుర్తుంచుకోవడంలో ఈ 789ను గుర్తుంచుకోవచ్చు. 1 పక్కన పెట్టండి ఇక్కడ. సో 1 సపరేట్గా చదవండి. 789 దీన్ని మనం 2 టెక్నిక్స్ అంటాం, చంకింగ్ అండ్ సీక్వెన్స్. చంకింగ్ అంటే దత్తాంశాలు డివైడ్ చేస్తూ నేర్చుకోవడం. మీ మొబైల్ ఫోన్ నంబర్ గుర్తుంచుకోవాలంటే 10 డిజిట్స్ కష్టం, దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఇయర్స్ కానీ డేటా కానీ ఈ విధంగా డివైడ్ చేయండి. ఇక్కడ 2 పార్ట్ చేసాం, 789 1. ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఉంది, సీక్వెన్స్. ఎప్పుడైనా నంబర్స్ను వరుస క్రమంలో పెడితే మనం నేర్చుకోవచ్చు. ఇటువంటి మరిన్ని మెమరీ టెక్నిక్స్తో నెక్స్ట్ వీడియోలో డిఎస్సి పూర్తయ్యేంత వరకు మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఏం ప్రిపేర్ కావాలి, ఎక్కడ ప్రిపేర్ కావాలి, ఎప్పుడు ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలో మార్గదర్శకత్వం అందిస్తూ ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.